మంత్రిగా ఉన్నటువంటి వివేక్ ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి నియోజకవర్గ కేంద్రమైనటువంటి చెన్నూరు పట్టణంలో గురుకులంలో అమ్మాయి చనిపోతే మంత్రి వివేక్ గారు ఏం చేస్తున్నారు, ముఖ్యమంత్రి గారు ఏం చేస్తున్నారంటే ఎల్బీ స్టేడియంలో ఫుట్బాల్ ఆటలు ఆడుతున్నారు. అంటే పిల్లల చావులు కూడా వాటి పట్ల కూడా కనీసం మీకు కనికరం లేదు, చీమగుట్టినట్టయినా లేదు. ఇవాళ మీ ఇళ్లలో పిల్లలకు ఇదే జరిగితే మీరు ఒప్పుకుంటారా? మీ ఇళ్లలో పిల్లలకు ఏదైనా జరగరానిది జరిగితే మీరు ఎల్బీ స్టేడియంలో పోయి ఫుట్బాల్ ఆటలు ఆడుకుంటారా? నేను అడుగుతా ఉన్నాను ఇవాళ ముఖ్యమంత్రిని కానీ మంత్రి వివేక్ని కానీ. కనీసం ఒక్కనాడు కూడా ఈ గురుకులాలకు సంబంధించి ముఖ్యమంత్రి సమీక్ష పెట్టాడు, మంత్రులు సమీక్ష పెట్టారు, ఎమ్మెల్యేలు సమీక్ష పెట్టారు. ఇప్పటి వరకు చెన్నూరు అసెంబ్లీ నియోజకవర్గంలో కానీ మా మంచిర్యాల జిల్లాలో కానీ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కానీ గురుకులాల అంశంలో మంత్రి వివేక్ గారు ఒక్కసారి కూడా సమీక్ష పెట్టలే. మరి ఏం చేస్తున్నాయనంటే ఫుట్బాల్ ఆటలు ఆడుకుంటుండు. ఒకవైపు పిల్లలు చస్తున్నారు, ఈయన మాత్రం ఫుట్బాల్ ఆటలు ఆడుకుంటా ఎంజాయ్ చేస్తూ ఉన్నాడు. ఈయన గురుకులాల మీద సమీక్ష పెట్టాడు, నియోజకవర్గ అభివృద్ధి మీద సమీక్ష పెట్టాడు. దేని మీద సమీక్షలు పెడతాడు? వీళ్ళ విశాఖ ఇండస్ట్రీస్ మీద సమీక్ష పెట్టుకుంటాడు హైదరాబాద్లో. వీళ్ళ V6 ఛానల్కి పోయి గంటలు గంటలు కూర్చొని ప్రతిపక్ష మూల్యం మీద ఏం స్టోరీలు వేయాలి, ఎట్లా బదనాం చేయాలని దాని మీద సమీక్ష పెట్టుకుంటాడు V6 ఛానల్లో. వెలుగు పేపర్లో ఎవరి మీద రోత రాతలు రాపియాలని దాని మీద గంటలు గంటలు సమీక్షలు పెట్టుకుంటాడు. ఈయన సోషల్ మీడియా టీంతోని ఎవరి మీద బురద జల్లాలి దాని మీద గంటలు గంటలు సమీక్షలు పెట్టుకుంటాడు మంత్రి వివేక్ గారు. కానీ చెన్నూరు పట్టణంలో ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి నియోజకవర్గ కేంద్రంలో గురుకులంలో ఒక ఆడబిడ్డ, ముక్కుపచ్చలారని ఆడబిడ్డ 7వ తరగతి చదువుతున్న అమ్మాయి చనిపోతే ఇప్పటి వరకు సమీక్ష లేదు, గతంలో సమీక్ష లేదు. జిల్లా కలెక్టర్ అనేటోడు విశాఖ ఇండస్ట్రీస్ ఎంప్లాయ్ అయిపోయాడు, వివేక్ ఇంట్లో గుమాస్తా అయిపోయాడు. కనీసం ఆ కుటుంబాన్ని పరామర్శించడు, ధైర్యం ఇయ్యరు. జిల్లా అధికారులు పట్టించుకోరు, జిల్లా యంత్రాంగం పట్టించుకోరు. మేము నిన్న డిమాండ్ చేసినాం, ఆ కుటుంబానికి వెంటనే 50 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా ఇవ్వాలి, ఆ కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలి. ఆ కుటుంబము వ్యవసాయం మీద ఆధారపడేటువంటి కుటుంబం కాబట్టి వ్యవసాయ యోగ్యమైనటువంటి 5 ఎకరాల భూమి ఇవ్వాలని బీఆర్ఎస్ పార్టీ పరంగా నిన్న మేము డిమాండ్ చేసినాం. ఇప్పటివరకు జిల్లా కలెక్టర్ పత్తా లేడు, మంత్రి వివేక్ ఆయన పత్తా లేడు, అధికారులలో చలనం లేదు. రాష్ట్ర స్థాయిలో చీఫ్ సెక్రటరీ ఏం చేస్తుండో, అదేవిధంగా గురుకులాల సెక్రటరీలు ఏం చేస్తున్నారో, ముఖ్యమంత్రి ఏం చేస్తున్నాడో. ఇవాళ SC ST BC మైనారిటీ వర్గాల పిల్లలు ఈ రకంగా పిట్టల్లా రాలిపోతుంటే ఈ ప్రభుత్వానికి చీమ గుట్టినట్టు కూడా లేదు. ఏం చేస్తున్నారు? ఫుట్బాల్ ఆటలు ఆడుతున్నారు. ఏం చేస్తున్నారు? రికార్డింగ్ డ్యాన్సులు చేస్తున్నారు. ఏం చేస్తున్నారు? నాటకాలు వేస్తున్నారు. ఒకసారి ఆ వీడియో క్లిప్ చూపి సౌండ్ పెట్టమ్మా. Honorable Chief Minister is playing for Team A here. We can see Team A is green team defended it. రెండు టీంలకు న్యాయం చేయాలి కాబట్టి మన ముఖ్యమంత్రి వర్యులు ఇరువైపుల శాసనసభ్య వర్యులతో చక్కగా ఆడుతూ రెండు టీంలకు న్యాయం చేయడం కోసం పోరాడుతున్నారు. ఆనాడు ఏదైతే కర్నూల్ని కట్టప్ప అంటే భద్రతకు మారు పేరు, కట్టప్ప అంటే నమ్మకానికి మారు పేరు, కట్టప్ప అంటే విశ్వాసానికి మారు పేరు. రాష్ట్రంలో ఎన్నో సమస్యలు ఉన్నాయి. రైతాంగం అంతా యూరియా కోసం బాధపడుతూ ఉన్నారు. కరెంటు చక్కగా వస్తలేదు, నీళ్లు చక్కగా లేవు, పండిన పంటలు వంటలేరు, రైతులు ఇబ్బందులలో ఉన్నారు. సింగరేణి కార్మికులు మా ప్రాంతంలో మెడికల్ బోర్డు పెడతలేరు, వాళ్ళ పిల్లలకు వారసత్వ ఉద్యోగాలు ఇస్తలేరని వాళ్ళు బాధలో ఉన్నారు. గురుకులాల్లో ఈ విధంగా పిట్టల్లాగా పిల్లలు రాలిపోతూ ఉన్నారు. ఆటో డ్రైవర్లు ఇబ్బందులు పడుతూ ఉన్నారు. నిరుద్యోగులు నోటిఫికేషన్లు ఇవ్వండి, జాబ్ క్యాలెండర్ ఇవ్వండి అని, నిరుద్యోగ భృతి 4000 ఇవ్వండి అని వాళ్ళు అడుగుతూ ఉన్నారు. ఇవేవి మహిళలకు సంబంధించి, నిరుద్యోగులకు సంబంధించి, సింగరేణి కార్మికులకు సంబంధించి, రైతులకు సంబంధించి, గురుకులాల్లో చదువుకుంటున్నటువంటి పేద SC ST BC మైనార్టీ వర్గాల పిల్లలకు సంబంధించి ఏమాత్రం పట్టింపు లేదు. ముఖ్యమంత్రి మంత్రులు ఫుట్బాల్ ఆటలు ఆడతారు, ఇంకా కొంతమంది ఎమ్మెల్యేలు నాటకాలు వేస్తారు, ఇంకా కొంతమంది ఎమ్మెల్యేలు రికార్డింగ్ డ్యాన్సులు. ఇది వీళ్ళు తెలంగాణలో వీళ్ళ ప్రజాపాలన.
మళ్ళీ దాంట్లో కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫ్యూడలిస్ట్ మనస్తత్వం. ఆయన కింద కాలు మీద కాలు వేసుకొని కూర్చొని నవ్వుతూ ఉంటాడు, పైన రికార్డింగ్ డ్యాన్సులు వేసేది, నాటకాలు వేసేది ఎస్టీ సామాజిక వర్గానికి సంబంధించిన ఎమ్మెల్యేలు, ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించిన ఎమ్మెల్యేలు, బీసీ సామాజిక వర్గానికి సంబంధించిన ఒక మంత్రి. అంటే ఎస్సీ ఎస్టీ బీసీలు రికార్డింగ్ డ్యాన్సులు వేయాలి, నాటకాలు ఆడాలి, డ్రామాలు వేయాలి. ఈ ఫ్యూడలిస్ట్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాలు మీద కాలు వేసుకొని కింద కూర్చొని తమాషా చూస్తుంటాడు, నవ్వుతూ ఉంటాడు. ఇది రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ప్రజాపాలన. ఇది దేనికి నిదర్శనం? తెలంగాణలో చైతన్యం ఎక్కువ, విప్లవోద్యమాలకు పుట్టినిల్లు ఒకప్పుడు. అదేవిధంగా బహుజన సామాజిక దళిత గిరిజన ఉద్యమాలకు వేదిక తెలంగాణ. ఎంతో చైతన్యవంతమైనటువంటి గడ్డ. ఇక్కడి నుంచే ఎన్నో ఉద్యమాలు దేశవ్యాప్తంగా విశ్వవ్యాప్తంగా ప్రజల్ని కదిలించే విధంగా ముందుకు వచ్చినటువంటి ప్రాంతం. ఫ్యూడలిస్ట్ విధానాలకు, పెత్తందారి పోకర్లకు వ్యతిరేకంగా పోరాటం చేసినటువంటి గడ్డ. ఆ గడ్డ మీద ఇవాళ ఈ ముఖ్యమంత్రి కాలు మీద కాలేసుకొని ఫ్యూడలిస్ట్ లాగా, నయా జమీందార్ లాగా రేవంత్ రెడ్డి కూర్చుంటాడు. ఎస్సీ ఎస్టీ బీసీ ఎమ్మెల్యేల మంత్రులు రికార్డింగ్ డ్యాన్సులు, నాటకాలు, డ్రామాలు. ఇది జరుగుతున్న